నమస్తే అండి, అందరు ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఈ వీడియో వచ్చేసి 2 డేస్ బ్యాక్ పిన్ని వాళ్ళ ఊరికైతే వెళ్ళామండి. అక్కడ అమ్మవారి జాతర అయితే జరిగింది. ఆ జాతర వచ్చేసి 30 ఇయర్స్ బ్యాక్ జరిగిందంట. మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ జరుపుకుంటున్నారు వాళ్ళు. అయితే ఈ వీడియోని ఊరు నుంచి వచ్చిన వెంటనే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ వాటర్ ఎఫెక్ట్ వల్ల లేదా వాతావరణం ఎఫెక్ట్ పడిందో తెలియదు, కానీ ఫుల్ థ్రోట్ పెయిన్, జలుబు వచ్చిందనమాట. అస్సలు మాట్లాడడానికే రాలేదు. అందుకే 2 డేస్ నుంచి అసలు వీడియోస్ కూడా ఏం వాయిస్ ఉండే వీడియోస్ పెట్టట్లేదు. నాకే ఇలా జరుగుతుందో మరి అందరికీ ఇలానో తెలియదు, కానీ ఊరికి వెళ్ళేటప్పుడేమీ హ్యాపీగా వెళ్తాం, కానీ రిటర్న్ వచ్చే వెంటనే జలుబు, దగ్గు, ఫీవర్ అన్నీ వెంట తీసుకొని వస్తానన్నమాట. వచ్చిన తర్వాత 2 డేస్ రెస్ట్ తీసుకోవాల్సిందే. అలా ఉంటుంది మన పరిస్థితి. ఎంత హెల్త్ బాగాలేకున్నా 1 or 2 డేస్ రెస్ట్ తీసుకోవాలి. ఇంకొక 3వ రోజు అయితే లేచి మన వర్క్ మనం స్టార్ట్ చేయాలి. ఇంకా అలాగే నేను కూడా 2 డేస్ బాగా రెస్ట్ తీసుకున్నా. ఇంకా 3వ రోజు లేచి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడైతే మా పిన్ని బాణపు కుండలని ప్రిపేర్ చేస్తుందనమాట. అంటే ఆ కుండలో అమ్మవారికి ప్రసాదం వండుతారు. ఆ వండిన కుండకి పసుపు పెట్టి బొట్లు అయితే పెడతారనమాట. తర్వాత వేపాకు మాల కట్టి ఇలా రెడీ చేస్తారనమాట. దీన్ని బాణపు కుండ అంటారు మా సైడ్ అయితే. ఆ బాణపు కుండలో వండిన ప్రసాదాన్ని గుడి దగ్గర కొంచెం పెట్టి కొంచెం అయితే వాళ్ళకి ఎనికిస్తారనమాట పూజారులు. తెచ్చిన ప్రసాదాన్ని వాళ్ళ తోటల్లో, పొలాల్లో, ఏదైనా షాప్ ఉంటే అక్కడ పెట్టుకుంటారనమాట. అలా పెడితే గనక చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. అమ్మవారి గుడికి పోవడానికి కావలసిన వస్తువులన్నీ రెడీ చేసి దేవుడు రూమ్ దగ్గర పెట్టి ఇంకా ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయాము. నేను, మా సిస్టర్, మా పిన్ని రెడీ అయితే అయ్యాము. కానీ అప్పటికే బయలుదేరే టైం కరెక్ట్గా వర్షం పడింది అనమాట. ఇంకా కొంతసేపు ఆగాల్సి వచ్చింది. ఇంకా నేనైతే చిన్నగా చినుకులు పడుతున్నాయి. అప్పుడు ఇలా మేడపైకి అయితే వెళ్ళాను. చూడండి ఎంత న్యాచురల్గా కనిపిస్తుందో. ఎంతైనా పల్లెలో ఉన్నంత వాతావరణం సిటీలో అంత కనిపించదు కదా, ఎంత న్యాచురల్గా అనిపిస్తుందో నాకైతే. అయితే వర్షం అయితే తగ్గిపోయింది. ఇంకా మా పిన్ని అయితే మా సిస్టర్కి ఇలా బాణపు కుండనైతే తల మీద పెట్టింది. ఈ బాణపు కుండని తీసుకెళ్లే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమీ తినకూడదండి, ఉపవాసంతో ఉండాలి. ఇంకా అలానే ఉందన్నమాట మా సిస్టరు. ఇంకా గుడి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం. అయితే 30 సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్న పండగ కాబట్టి చాలా హ్యాపీగా అండ్ గ్రాండ్ గా చేయాలని ఊరు పెద్దలందరూ నిర్ణయం తీసుకున్నారనమాట. ఇంకా అక్కడ వర్షం పడటం వల్ల కొంచెం డల్ అయింది. అయితే బాణపు కుండలు తీసుకొని వెళ్లే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది అనమాట. ఎందుకంటే అవి సిమెంట్ రోడ్ కాదు, నార్మల్ మట్టి రోడ్ అనమాట. అది వర్షం పడటం వల్ల బురదగా అయిపోయింది. అసలు అడుగు పెడితే జారేలాగా ఉందనమాట. అయినా కూడా పాపం వాళ్ళు ఎలాగో అలాగే నెమ్మదిగా వెళ్తున్నారు గుడి దగ్గరికి. అయితే ఊర్లో ఉన్న బాణపు కుండలన్నీ ఒకేసారి వెళ్ళాలన్నమాట గుడి దగ్గరికి. ఇంక అందుకే ఒక్కొక్క వీధి వాళ్ళు ఊర్లో సర్కిల్ ఉంటుంది కదా, ఇంక అక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నారనమాట. ఇంక అందరూ ఊర్లో ఉన్న బాణపు కుండలన్నీ వచ్చిన తర్వాత గుడి దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఇంకా తగ్గిందిలే, వర్షం ఏమి రాదు అనుకునే టైంకి గుడి దగ్గరికి వెళ్ళేసరికి వర్షం మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ప్రదక్షిణాలు అయితే చేస్తారు కదా, ఒక్కో ప్రదక్షిణం చేసేకి 1/2 అవర్ పైనే పట్టిందనమాట వాళ్ళకి, అంత జనం ఉన్నారు. ఇంకా వాళ్ళు ప్రదక్షిణాలు చేసుకుని లోపలికి వచ్చేలోపు మేము, మా అమ్మ, సిస్టర్స్ అందరము వెళ్ళి లోపలికి వెళ్ళి దండం అయితే పెట్టుకొని వచ్చేసాము. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఫుల్ రష్ అయిపోతుంది కదా, చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా ఇబ్బంది అవుతుందని మేము ఫస్ట్ వెళ్ళి ప్రదక్షిణాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బాణపు కుండల్ని అమ్మవారి గుడి ముందు నిలబెట్టేసి ఉరాలు అయితే కొడతారనమాట. వీటిని మా సైడ్ అయితే ఉరాలు అంటారు. ఇలా కొడుతున్నారు. ఇలా కొట్టేసరికి కొంతమందికి అమ్మవారు అయితే పూనిందండి. ఇంకా అమ్మవారు చల్లగా అయ్యేంత వరకు ఇంకా అలానే ఉరాలు కొడుతూ కొంచెంసేపు అయితే ఉండాల్సి వచ్చింది అక్కడ. నెక్స్ట్ ఏంటంటే అక్కడ వాళ్ళు తెచ్చిన ప్రసాదాన్ని కొంచెం అమ్మవారికి పెట్టి ఇంకొంచెం వాళ్ళకైతే రిటర్న్ ఇస్తారనమాట పూజారి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రసాదాన్ని వాళ్ళ పొలాలలో, చేనుల్లో, తోటల్లో వేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇంకా కొంచెం అయితే రిటర్న్ తెచ్చుకుంటారు. బాణపు కుండలో అమ్మవారికి సమర్పించి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇంకా అందుకని కొంచెం టీ పెట్టుకొని తాగుతున్నాము నైట్. ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా వంటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి భోంచేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ, బంధువులకి అందరికీ పెట్టిన తర్వాత ఫైనల్గా ఇలా మా వాళ్ళందరూ కూర్చొని తింటున్నారు.
ఇక్కడ చూడండి, ఇంట్లో అయితే మనం తినిపించేంత వరకు తినరు వీళ్ళు, కానీ ఇక్కడ అయితే వాళ్ళే తింటున్నారనమాట. ఇంట్లో తిందాం రండి నాన్న అన్న కూడా అస్సలు వినట్లేదు. లేదు ఇక్కడే తింటాం మమ్మీ అని వాళ్ళే తింటున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంతకు ముందు ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏవైనా జరిగితే కింద చైర్స్ వేసి తినేవాళ్ళు అనమాట ఏదైనా భోజనం చేసేటప్పుడు. ఇప్పుడైతే ప్రెజెంట్ ట్రెండ్ మారిందేమో, ఎటు చూసినా పైనే భోజనం చేస్తున్నారనమాట. మిద్ది పైన ఇలా వేసేసి చైర్లు ఇంకా పైన చేస్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి మా ఓన్ సిస్టర్ చికెన్ కబాబ్ చేస్తుందన్నమాట. తను సేమ్ బయట కొన్నట్టుగానే ఉంటుంది, చికెన్ అంత బాగా చేస్తుంది చికెన్ కబాబు. ఇంకా తన దగ్గర అయితే చికెన్ కబాబ్ వేసేసి మొత్తం మా ఫ్యామిలీ అంతా అలా కూర్చొని కొంతసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ తిన్న తర్వాత అలా బయటికి అయితే వెళ్ళాము షాపింగ్ చేయడానికి. ఎవరో చెప్పినట్టు లేడీస్ అంటే షాపింగ్ అంటే లేడీస్ అని అంటుంటారు కదా, అది నిజమైన ఉండయి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే షాపింగ్ చేయకుండా అస్సలు ఉండలేము. అది చిన్న వస్తువు అయినా సరే పెద్ద వస్తువు అయినా సరే మనం వెళ్ళామంటే షాపింగ్ చేయాల్సిందే. అలా ఉంటారనమాట ఆడవాళ్ళు షాపింగ్ చేస్తారు సరే, ఆడవాళ్ళ కంటే ముందుగా షాపింగ్ చేసేది ఎవరు? అదేనండో మన పిల్లలు. మనమైనా ఏదో ఒక దానికి అడ్జస్ట్ అవుతాం మనీ పెట్టలేక, ఏదో కొంచెం మనీకి తగ్గట్టుగా ఉన్న వాటిని తీసుకుంటాము. కానీ పిల్లలైతే మనం చెప్పింది అస్సలు వినరండి. వాళ్ళ దగ్గర ఇంతకు ముందు ఆ వస్తువు ఉన్నా సరే అయినా వినరు, వాళ్ళు అది కొనాల్సిందే అన్నట్టు చేస్తారు. ఫైనల్గా పిల్లలకు కావాల్సిన టాయ్స్ అన్ని తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. అయితే మార్నింగ్ నుంచి మసాలా రైస్ తిని వాళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ లేదు అందరికీ తినడానికి. ఇంకా నేను పిన్ని పూరీలు చపాతీలు అయితే చేద్దామని పిండిని అయితే కలుపుతున్నాము. పిండి మొత్తం కలిపిన తర్వాత ఇద్దరము చపాతీని అయితే తిక్కుతున్నాము. ఇంకొక పక్క మా సిస్టర్స్ అయితే చపాతీ కాల్స్తున్నారు. అంటే మార్నింగ్ నుంచి ఒకటే వాకింగ్ అయిపోయిందనమాట. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎక్కడం దిగడంతో కాళ్ళు బాగా నొప్పిస్తున్నాయి. ఇంకా అందుకని వాళ్ళు స్టవ్ని కింద పెట్టుకొని ఇలా కూర్చొని ప్రశాంతంగా కాలుస్తున్నారనమాట కబుర్లు చెప్పుకుంటూ. ఫైనల్గా చపాతీలు కాల్చడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పూరీలు అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా అందరం ఒక చోటు కూర్చొని తినేసి త్వరగా పడుకున్నాము. ఎందుకంటే ముందు రోజు అస్సలు నిద్ర లేదనమాట. ఇంకా అర్లీగా పడుకొనేసాము. తర్వాత మార్నింగ్ అయితే పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారనమాట. అంత ముందు రోజు అయితే అస్సలు టైం లేదనమాట. పిల్లలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నా సరే మాకు అసలు టైం లేదు, వర్షం పడుతుంది ఒక పక్క. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే ఇంక స్టార్ట్ చేసేసారు డ్యాన్స్. ఈ బుజ్జి పాప వచ్చేసి మా సిస్టర్ కూతురు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక వస్తుంది, తను మా బుజ్జి తల్లి, తను కూడా చేసిందనమాట. తను ఎక్కడికి వెళ్ళినా సరే టీ షర్టు షార్ట్ వేస్తుంది, ఫ్రాక్స్ అస్సలు వేసుకోదు. ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు బలవంతం చేస్తే అప్పుడు మాత్రమే వేసుకుంటుంది. ఇంకా వచ్చిన వెంటనే మళ్ళీ తీసేస్తుంది. ఇప్పుడు కూడా డ్యాన్స్ చేసేటప్పుడు వేసుకోమని అడిగాను, వద్దు నేను ఇలా అయితే చేస్తాను లేకుంటే చేయను అని అంటుందన్నమాట. ఇంకా సరేలే తనకి ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకొనిలే అని ఇంకా ఆ డ్రెస్ లోనే చేపించేశాను డాన్స్. ఫైనల్ గా డాన్స్ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిందికి వెళ్ళి అందరము కూర్చొని ఇలా తింటున్నాము. ఇంకా ఊరికి బయలుదేరాలి, టైం అవుతుంది. ఇంకా ఫైనల్ గా అందరితో ఇలా ఒక వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మా పిన్ని కూతురు కళ్యాణి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా సిస్టరు, తను కూడా మా సిస్టర్, వీళ్ళిద్దరు ఓన్ సిస్టర్స్ అనమాట నాకు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే అమ్మ, ఆల్రెడీ మీకు తెలుసు చాలా వీడియోలో కనిపించింది అమ్మ అయితే. ఫైనల్గా 2 days బాగా ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఊరికి బయలుదేరాము. అంటే అక్కడికి బస్సులు రావన్నమాట, టౌన్కి కొంచెం ఒక 10 kilometers అలా వెళ్ళాలి. ఇంకా అక్కడికైతే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మా బ్రదరు మమ్మల్ని అయితే బండిలో డ్రాప్ చేస్తున్నారు. ఒక బండిలో మా వారు మా బాబు వెళ్తున్నారు, ఇంకొక బండిలో అయితే నేను మా బాబా వెళ్తున్నాము. ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా వెళ్లే దారిలో వర్షం పడేట్టుగా అనిపించింది, మళ్ళీ తడిచిపోతామేమో అనిపించింది. ఇంకా ఎలాగోలాగా వర్షం పడకముందే బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. ఫైనల్గా ఈ విధంగా పిన్ని వాళ్ళ ఊర్లో అయితే ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇంకా ఊరికి వెళ్ళిన తర్వాత 1 o'clock అలా ఊరికి వెళ్ళిపోయామండి. వెళ్ళినప్పటి నుంచి 5:30 వరకు అస్సలు లేవలేదనమాట. అందరము అలా పడుకొని వేసాము, బాగా అలసిపోయాము. అందరికీ థ్రోట్ పెయిన్, జలుబు వచ్చిందనమాట. ఇంకా 5:30కి లేచి మా వారు అయితే ఆకుకూర తీసుకొచ్చారనమాట నైట్ డిన్నర్కి. ఈ ఆకుకూరలు వచ్చేసి మార్నింగ్ తీసుకుంటేనే చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా. ఇంకేం చేస్తాం, 5:30, 6 o'clock వెళ్తే ఇంకెలా ఉంటాయండి ఆకుకూరలు. ఇంకా వాటితోనే చేయాల్సి వస్తుంది నైట్ డిన్నర్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా బుజ్జి తల్లి ఆ జాతరలో ఈ స్లేట్ తీసుకుంది. అది వాళ్ళ మామని అడిగి తీసుకుందనమాట. మేము అడిగితే తీసేయమని అసలు అలాంటివి ఎన్ని యూజ్ చేసిందో మళ్ళీ అదే తీసుకుంది. ఇంకేం చేస్తాం, పిల్లలకి ఏదైనా నచ్చిందంటే చాలు, ఇంకా దాన్ని ఎలాగో అలాగా సాధించేంత వరకు వదలరనమాట. ఇంకా వాళ్ళ మామని అడిగి తీసుకుంది. నాకు కూడా తెలియదు, ఊరికి వచ్చిన తర్వాత చూపిస్తుంది దాన్ని.
ఇంతకు ముందు అయితే చిన్న పాప కాబట్టి తెలియదండి. ఈ మధ్యలో తనకి ఎలా తెలిసిందో తెలియదు కానీ ఏదైనా పెన్ కానీ బుక్ కానీ స్లేట్ కానీ తీసుకుంటే ఫస్ట్ ఇంట్లో అమ్మ నాన్న బ్రదర్ అందరి నేమ్స్ రాస్తుందన్నమాట. తనకు ఈ మధ్యలో వచ్చిన అలవాటు అది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే బాబు ఈ రిమోట్ కార్ అయితే తీసుకున్నాడు కానీ ఇది అక్కడే విరిగిపోయిందనమాట. ఇంకేం చేస్తాం, దాన్ని తీసుకొచ్చాడు. ఇంకా మా హస్బెండ్ దాన్ని ఎలాగోలా సరి చేశాడు కానీ మళ్ళీ పోయింది అది. ఇంకా మా బాబు అయితే ఒక లేజర్ లైట్ కూడా తీసుకున్నాడంట. అది కూడా తెలియదు నాకు. అంటే తనకు పాకెట్ మనీ ఇస్తాం కదా, దాంతో తీసుకున్నాడంట. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే బుజ్జి తల్లి నేమ్స్ అయితే ఫినిష్ చేసేసింది. అంటే చాక్ పీస్తో రాసింది కదా, కొంచెం క్లారిటీగా కనిపించట్లేదు. ఓకే అండి, మేమైతే 2 days ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా ఉంటా. మరి బాయ్.